థ్యాంక్ యూ లేడీస్ అండ్ జెంటిల్మెన్. భారతీయ సినిమాకి ఆయనకు ఒక చిత్రపటం, మన అందరికీ ఇష్టం, అభిమానం. మాస్కి మీనింగ్, క్లాస్కి డెఫినిషన్, యాక్టింగ్ అంటే ఏంటి, డాన్స్ అంటే ఏంటి అంటూ ప్రతి ఒక్కళ్ళని ఇన్స్పైర్ చేసిన పర్సనాలిటీ. హీఈస్ నాట్ జస్ట్ అన్ యాక్టర్ మాత్రమే కాదు, మన అభిమాన తార. స్వయం కృషితో ఎంతో ముందుకి వెళ్ళొచ్చు అని అందరినీ ఇన్స్పైర్ చేసిన మన మెగాస్టార్ గారు ఇటీవలే లండన్లో డాక్టరేట్ కూడా అందుకుని మరోసారి మనందరినీ కూడా ఇన్స్పైర్ చేశారు. కెన్ వి హ్యావ్ ద ఏవి ప్లీజ్? ప్రతి ఒక్కరిలోనూ ప్రతిభ ఉంటుంది, అయితే కొందరు మాత్రమే విజేతలుగా రాణిస్తారు. అలా రాణించడంలో మెగా రోల్ మైండ్దే. ఆలోచన ధోరణి సరైన రీతిలో సాగితే ధరణిలో ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానం చేరుకోవడం సులభతరమేనని తరతరాలకు చాటి చెబుతూ వస్తున్న అలాంటి ఓ విజేత కాదు, విశ్వ విజేతే మన మెగాస్టార్ చిరంజీవి. చి అంటే చిత్ర, రం అంటే రంగంలో, జీ అంటే జీవితకాలం, వి అంటే విజేత అన్నట్లుగా సినీ ప్రస్థానం సాగిస్తున్న మెగాస్టార్ నాడు నేడు ఏనాడు స్వయం కృషి అనే మాటకు బ్రాండ్ అంబాసిడర్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మై మైండ్ ఈజ్ మై ఫ్రెండ్ అండ్ గాడ్ ఫాదర్ అన్నట్లుగా మైండ్ కి ఒక స్పేస్ ఇస్తూ కష్టే ఫలి అనే సూత్రాన్ని నమ్మి లక్ష్య సాధనలో ఆయన వేసిన అడుగులు నేడు కోట్లాది మందికి స్ఫూర్తి అరుగులు. ఓ సాదాసీదా మధ్యతరగతి యువకుడైన శివశంకర్ వరప్రసాద్ మెగాస్టార్ చిరంజీవిగా జన నీరాజనాలు అందుకోవడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అందుకు ఎంతో థాట్ ప్రాసెస్, టాలెంట్, డెడికేషన్, హార్డ్ వర్క్ ఉండాలి. మైండ్ సెట్ తనకు అసెట్ కాబట్టి విద్యార్థి దశలో ఎన్సీసీలోనూ తన కష్టపడే తత్వం సమేతంగా సీనియర్ క్యాడెట్ కెప్టెన్ అయ్యారు చిరు. ఆపై చిత్రరంగ ప్రవేశం కోసం మద్రాసు వెళ్లి పలు ప్రయత్నాలు చేశారు. ఆ తరుణంలో చక్కటి బ్రెయిన్ ఫంక్షన్తో మైండ్ కంట్రోల్తో సాగి చిరుచిరు వేషాలతో వెండితెరపై బుడిబుడి అడుగులు వేశారు. ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేసి మరీ ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమా స్థాయికి ఎదిగారు. ఒకవైపు బాక్స్ ఆఫీస్ కి సరికొత్త వాణిజ్య పాఠాలు నేర్పిస్తూనే మరోవైపు కొన్ని సినిమాల్లో తన పాత్రల ద్వారా జీవిత పాఠాలు చెప్పే ప్రయత్నం చేశారు. యువత సాధించలేనిది ఏదీ లేదు అంటూ ఛాలెంజ్ చేసి చెప్పిన, కుటుంబం కోసం త్యాగం చేసి మరి విజేతగా నిలిచిన, ఊరి బాగు కోసం పెళ్లి సైతం వద్దనుకున్న రుద్రవీణ సూర్యంగా మెప్పించిన, స్వయం కృషితో ఉన్నత స్థితికి చేరుకోవచ్చని సాంబయ్యగా పరకాయ ప్రవేశం చేసిన, సీమ కోసం జలయజ్ఞం చేసి ఆనక సర్వం త్యాగం చేసిన, ఇంద్రసేనుడిగా మైమరిపించిన, లంచంపై పోరాడే ఠాగూర్గా మురిపించిన, రోగిని ప్రేమించలేని డాక్టర్ రోగితో సమానమే అంటూ శంకర్ దాదాగా పలికిన, థ్యాంక్స్ కు బదులు మరో ముగ్గురికి సహాయం చేయమంటూ స్టాలిన్ గా సందేశమిచ్చిన, అదంతా మెగాస్టార్ పాత్రల ఎంపికలో దూరదృష్టితో సాగిన వైనమే. కమర్షియల్ మూవీస్ లోనూ అంతర్లీనంగా మెసేజ్ పాస్ చేసే యత్నమే. ఈ ఆలోచన సరళే తనను తెలుగునాట ప్రత్యేకంగా నిలిపింది. ఆస్కార్ వేడుకకు ఆహ్వానం అందుకున్న తొలి దక్షిణాది నటుడిగాను గుర్తింపు తెచ్చింది. ఇటు వినోద సేవతోనూ అటు సమాజ సేవతోనూ ప్రతిష్టాత్మక పద్మభూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాలు అందుకునేలా చేసింది. మెగాస్టార్ అంటే డాన్స్, డాన్స్ అంటే మెగాస్టార్. ఆ రకంగానూ నవ్య రీతిలో సాగిన చిరంజీవి ఏకంగా 24,000 నృత్య భంగిమలతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోనూ చోటు దక్కించుకోవడం తెలుగువారికి గర్వకారణం. ఇక బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ తో ప్రతి ఒక్కరిలోనూ సేవాభావం పెంచే ప్రయత్నం చేసి ఆపద్బాంధవుడు అనిపించుకున్నారు చిరు. ఇక కోవిడ్ పీరియడ్ లోనూ అమూల్యమైన సేవలు చేశారు. అలాగే తోటి కళాకారులకు కష్టకాలంలో సోదరుడిలా నిలిచి ఆర్థిక సహాయం అందించారు. గుప్తదానాల సంగతైతే సరే మొత్తంగా మానవ సేవే మాధవ సేవ అని చాటి చెప్పారు. రియల్ లైఫ్ లోనే కాదు, రియల్ లైఫ్ లోనూ గ్రేట్ హీరో అనిపించుకున్నారు. మరెందరికో స్ఫూర్తి ప్రదాత అయ్యారు. మైండ్ స్పేస్ బాగుంటే చరిత్రలో మనకంటూ మెగా ప్లేస్ ఉంటుందని చాటి చెప్పిన ఆపద్బాంధవుడు, అందరి వాడు అయిన మన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి. హ్యాట్స్ ఆఫ్ టు యువర్ మెగా మైండ్ స్పేస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ ది ఒకేషన్ చిరంజీవి గారు. ఇక నాయకుడు అంటే ఎలా ఉండాలి, నలుగురితో ఉండాలి, కష్టం వచ్చినప్పుడు ముందుండాలి అని
ప్రతి క్షణంలోనూ స్వర్ణాంధ్ర కోసం ఆయన కలలు సాకారం దిశగా ముందుకు వెళుతూ అటు మహిళలకు కానీ అటు యంగ్స్టర్స్ కానీ ఎన్నో ఆపర్చునిటీస్, అలాగే ఆంధ్రప్రదేశ్కి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకుని వస్తున్నటువంటి విజనరీ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు. కెన్ వి హ్యావ్ ద ఏవీ ప్లీజ్? జ్ఞాని ఆయన. Dare to dream, strive to achieve. That is where Hyderabad, I made it one of the best destinations as on today on knowledge economy. దేశ ఆర్థిక వ్యవస్థను సమర్థవంతంగా చెక్కబెట్టగల చాతుర్యం ఆయన సొంతం. Ultimately, Amaravati, which is going to get pride for the nation, not only for Andhra Pradesh, not only it is a state capital, it is pride of the nation. అటువంటి కార్యదక్షతతోనే ఒక సామాన్య ఎమ్మెల్యేగా రాజకీయ ప్రవేశం చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు అంచెలంచెలుగా ఎదిగి మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఎన్నో ఘనమైన సేవలను అందించటంతో పాటు తాను కన్న ఇలా ఎన్ని ఆటంకాలు, ఆటుపోట్లు ఎదురొచ్చినా వెన్ను చూపని ఆత్మస్థైర్యంతో కలవరపరిచే కష్టకాలంలో సామరస్యంగా ఆత్మవిశ్వాసం వ్యవహరించే బాబుగారు నవ్యాంధ్ర అభివృద్ధికై విజన్ 2040తో మరో విప్లవాత్మకమైన ప్రణాళికకు దారితీశారు. అయితే అందులో P4 మోడల్, పీపుల్, పబ్లిక్, ప్రైవేట్ పార్ట్నర్షిప్, ప్రతి కుటుంబానికి ఉత్తమమైన అవకాశాలు అందించాలన్న ఆశయంతో ముందుకు సాగుతున్నారు. నిరంతరంగా, తరంగా బాబుగారి లక్ష్యం ఒక్కటే, భారతదేశాన్ని అన్ని రంగాల్లో విశ్వగురువుగా ఆవిష్కరించాలి. ఆపై అన్ని రంగాలను ఆంధ్రులు ముందుండి నడిపించాలనే విధంగా విజన్ వికసిత్ భారత్ అట్ 2047లో డెమోగ్రాఫిక్ మేనేజ్మెంట్ లో భాగంగా P4 మోడల్ సంక్షేమం, సాంకేతికత, పరిశోధన, సృజనాత్మకత, ఇన్నోవేషన్, భావి నాయకత్వం అంశాలలో ప్రధానమైనవని దిశానిర్దేశం చేస్తున్న బాబుగారిది రాజకీయ వారసత్వం కాదు, పెత్తనం వల్ల వచ్చే అహం అస్సలే లేదు. ఉన్నదల్లా కష్టసాధ్యమైన క్రమశిక్షణ, 25 ఏళ్లను ముందుగానే చూడగల వ్యూహ చాతుర్యం, ఎన్ని కష్టాలొచ్చినా చెదరని చల్లని చిరునవ్వు, ఇవే 5 కోట్ల ఆంధ్రుల భవితను బంగారుమయం చేస్తున్నాయి. 70 పదుల వయసు దాటినా ఎగసిపడే ఉత్సాహంతో అమరావతి రూపకల్పన, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం, ఏఐకి చిరునామాగా రాష్ట్రాన్ని మార్చడం, P4 మోడల్ సహాయంతో పేదరికం నిర్మూలన, ఇలా మరెన్నో అసంఖ్యాకమైన లక్ష్యాలతో నవ్యాంధ్రను సుభిక్షం, సుసంపన్నం చేయడానికి నిర్విరామంగా శ్రమించే ఈ శ్రామికుడి 25 ఏళ్ల మనసు ముందు కాలం కూడా తలవంచి తీరాల్సిందే. అటువంటి చంద్రబాబు నాయుడు గారే తెలుగువారి ఆత్మ గౌరవం. నిజమైన మైండ్ సెట్ షిఫ్ట్ కు అసలు సిసలైన నిర్వచనము ఆయనే. వికసిత్ భారత్, స్వర్ణాంధ్రప్రదేశ్, అందులో నెంబర్ 1 స్థానంలో నా తెలుగు జాతి ఉండాలనేది నా ఆకాంక్ష. A huge and a warm welcome to our Honorable Chief Minister, Shri Nara Chandrababu Naidu Garu. Thank you so much for